విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి నిర్మాణ పనుల్లో అధికారుల తీరు వల్ల తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతులు నున్న చైతన్య వెంచర్ లేఅవుట్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండానే తమ ప్లాట్లలో విద్యుత్ టవర్లు నిర్మిస్తున్నారంటూ వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులకు విన్నవించుకున్నా స్పందన కరువైందంటున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్న అవుటుపల్లి నుంచి మంగళగిరి సమీపంలోని కాజా టోల్ గేట్ వరకు 47.8 కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మాణానికి 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజధాని అమరావతి మీదుగా వెళ్లేలా 6 వరుసల రహదారి కోసం డీపీఆర్ రూపొందించగా కేంద్రం కూడా ఆమోదించింది. నిర్మాణ పనులు దాదాపు 95% పూర్తయ్యాయి. అయితే నున్న పంచాయతీ పరిధిలో జరుగుతున్న విద్యుత్ హైటెన్షన్ల వైర్ల డైవర్షన్ ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. బైపాస్ నిర్మాణానికి ముందే నున్న పంచాయతీ పరిధిలో 2008లో జనచైతన్య సంస్థ లేఅవుట్ నిర్మాణం చేసింది. ఇందులో దాదాపు 200 ఫ్లాట్లు ఉన్నాయి. 2009లో ల్యాంకో సంస్థకు చెందిన హైటెన్షన్ వైర్లు వెంచర్ మీదుగా వెళ్లడంతో అప్పట్లో ఆ సంస్థ ఈ వెంచర్లో 15 ఫ్లాట్ల వరకు కొనుగోలు చేసి విద్యుత్ టవర్లను ఏర్పాటు చేసుకుంది. పశ్చిమ బైపాస్ పనుల్లో భాగంగా విద్యుత్ వైర్ల డైవర్షన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ల్యాంకోకు చెందిన స్థలాల్లో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి ఆ పక్కనే ఉన్న తమ ఫ్లాట్లలో టవర్ల నిర్మాణం చేపడుతున్నారు. ల్యాంకో సంస్థ ఉద్దేశపూర్వకంగానే తమ ఫ్లాట్లలోకి చొచ్చుకొని వస్తున్నారని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్లు కొనుక్కుని 2007లో 8లో ల్యాంకో లైన్ వేసినప్పుడు కొనుక్కుని వేసుకున్నారు. మాకు 40 ప్లాట్లు దా పోతున్నాయి. కానీ మాకు ఇవాళ 10% ఇస్తానంటున్నారు. స్క్రాప్ కింద పాడుకునే దాన్ని తీసేయకోకుండా ఇవాళేదో ప్లాట్లు అమ్ముకోవడం కోసం రాధా టీఎంటీ వాళ్ళు ఈ లైన్ తీసుకొచ్చి మా మీదగా వేసి చూపించి ఈ ప్లాట్లు రిలీజ్ చేసుకుని వాళ్ళు అమ్ముకోవటానికి ఇసే ప్రయత్నం చేస్తున్నారండి. ల్యాంకో వాళ్ళు NH16 వాళ్ళకి కూడా పాత్ర ఉందండి. ఇదిగోండి, ఇది నున్నలో జనచైతన్య లేఅవుట్ వెంచర్. ఇది ఇలా లేఅవుట్ వెంచర్ లో నుంచి ఇంతకు ముందు పాత లైన్ వెళ్ళిందండి. ఇప్పుడు బైపాస్ క్రాసింగ్ అని చెప్పని ఇలా మళ్ళీ లేఅవుట్ ద్వారా వచ్చి ఈ ప్లాట్లు 40 ప్లాట్ల దాకా మొత్తం పాడు చేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ వాళ్ళకి ఓన్ ప్లాట్స్ ఉన్నాయి. వాటి ద్వారా కాకుండా విడిగా వచ్చేస్తున్నారు. జక్కంపూడికి మాత్రం ప్రొసీడింగ్స్ మార్చి హైటెన్షన్ టవర్లో హైట్ లేపుకుని ఎత్తుగా వెళ్తామన్నారు. కానీ నున్నకి మాత్రం అలా కాదు, నున్నకి ఇలాగే ఉంటుందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? విద్యుత్ వైర్ల డైవర్షన్ పేరిట ల్యాంకోకు చెందిన 15 ఫ్లాట్లలోని స్తంభాలు, వైర్లను తొలగించుకొని ఆ భారాన్ని తమపై మోపే ప్రయత్నం జరుగుతోందని ఫ్లాట్ యజమానులు ఆరోపిస్తున్నారు. జనచైతన్య వెంచర్లో మేము ప్లాట్ తీసుకున్నాము. మాకైతే ఎటువంటి ఆదేశాలు వచ్చాయని మాకు తెలియదు. జక్కంపూడిలో పాత లైన్లో వెళ్తున్నారు సార్. నున్నలో అటు ఉన్న టవర్స్ మీదనే హైట్ పెంచుకొని వెళ్ళొచ్చు అన్నారు సార్. మా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందనే ప్లాట్ మాకు వృధాగా అయిపోతుంది. దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగం లేదు, వాల్యూ ఉండదు. ఆ రంగా లైన్లు వేస్తే హై టెన్షన్ లైన్లు వెళ్తే ఆ ఏరియా అంతా ఖరాబ్ అయిపోతుంది. మాది 2 ఎకరాల పొలం. 2 ఎకరాల పొలంలో మధ్యలో గుండా వెళ్తుంది ఈ లైన్. వీళ్ళకి ఆల్రెడీ ప్లాట్లు కొనుక్కున్న దాంట్లో నుంచి వెళ్తే ఇబ్బంది ఏం లేదు. అయినా కానీ వీళ్ళు వాళ్ళ ప్లాట్లు వాళ్ళు వెంచర్లు అమ్ముకోవడానికి అవసరం లేకపోయినా మా ప్లాట్ల నుంచి తీసుకొచ్చి పోలేసాడు. సొలిసిటర్ జనరల్ గారు హైకోర్టులో జడ్జి గారికి యాజ్ ఇట్ ఈస్ ఓల్డ్ లైన్ లో మేము వెళ్తామండి, హైట్ పెంచుకొని, సో ఎవరికి నష్టం జరగకుండా అని చెప్పారు. జక్కంపూడి వరకు ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయండి. మేము కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగామండి. అది ఏది అని స్పష్టంగా చెప్పట్లేదండి. మాకు కూడా న్యాయం జరిపించమని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం.